మనలో చాలా మంది పగటిపూట వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన స్ట్రీట్ లైట్స్ వెలుగుతుండడాన్ని చూసే ఉంటారు. ఇలా పగలు రాత్రి అనే తేడా లేకుండా వెలగటం వల్ల గవర్నమెంట్ కి విపరీతమైన కరెంటు బిల్తో పాటు ఆ బల్బు కూడా తొందరగా చెడిపోతుంది. దీనివల్ల గవర్నమెంట్ కి ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఈ ప్రాబ్లం కి ఒక మంచి సొల్యూషన్ ని కనిపెట్టాడు ఈ వ్యక్తి. ఈయన పేరు ముప్పారపురాజు. వరంగల్లోని గోపాలపురం వీళ్ళ ఊరు. ఈయన తండ్రి ఒక మెకానిక్. ఈయన ఒక చిన్న రెసిస్టర్ ని యూజ్ చేసి రాత్రి అవ్వగానే ఆన్ అయ్యి తెల్లవారగానే ఆటోమేటిక్ గా ఆఫ్ అయ్యే విధంగా స్ట్రీట్ లైట్ డిజైన్ ని తయారు చేశాడు. సరైన ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఆయన తయారు చేసిన డిజైన్ 2 సంవత్సరాల పాటు డిజైన్ గానే ఉండిపోయింది. సహాయం కోసం దగ్గరలో ఉన్న పంచాయతీ దగ్గరికెళ్తే వాళ్ళు కూడా ఇతనికి హెల్ప్ చేయలేదు. సోషల్ మీడియా ద్వారా ఈయన తయారు చేసిన స్ట్రీట్ లైట్ డిజైన్ గురించి తెలుసుకున్నటువంటి వరంగల్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ గారు ఈయన పిలిపించి ఆ స్ట్రీట్ లైట్ గురించి అన్ని విషయాల్ని అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఈయనతో 100 స్ట్రీట్ లైట్స్ ని తయారు చేయించి అక్కడి మున్సిపాలిటీలో ఫిట్ చేయించాడు. కొద్ది రోజులకే ఈయన తయారు చేసిన స్ట్రీట్ లైట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆ చుట్టుపక్కలున్న 120 గ్రామాల్లో ఈయన తయారు చేసిన స్ట్రీట్ లైట్స్ ని ఫిట్ చేయడం జరిగింది. ఈయన తయారు చేసిన లైట్ల వల్ల ఆ పంచాయతీల్లోని కరెంటు బిల్ దాదాపు 30% తగ్గింది. ఇలాంటి స్ట్రీట్ లైట్స్ ని మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో యూజ్ చేస్తే మన గవర్నమెంట్ యొక్క కరెంటు బిల్ కొన్ని కోట్ల రూపాయలు తగ్గుతుంది. ఈయన లాంటి వ్యక్తులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళలో కొంతమంది గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం? హాయ్ ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో సరైన అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే నష్టం వచ్చే అవకాశం ఉంది. అందుకే స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చే వాళ్ళకి ఏ షేర్ని ఎప్పుడు కొనాలో ఎప్పుడు అమ్మాలో తెలుసుండాలి. ముందుగా స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు డిమాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రోకరేజ్ కంపెనీ అయినటువంటి మోతీలాల్ ఓస్వాల్ వారు మీకు ఫ్రీగా డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అది కూడా 0 మెయింటెనెన్స్ ఛార్జెస్ తో. 10 లక్షలకు పైగా కస్టమర్లతో గత 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నమ్మకమైన సంస్థ ఇది. దీంట్లో ఉండే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏ షేర్ ని ఎప్పుడు కొనాలో ఎప్పుడు అమ్మాలో మీకు తెలియజేయడానికి మీకు ఒక పర్సనల్ స్టాక్ అడ్వైజర్ కూడా ఉంటారు. అంతేకాదు మల్టిపుల్ ప్రొడక్ట్స్ ని సింగిల్ యాప్ లో లాంచ్ చేసిన ఫస్ట్ ఇండియన్ కంపెనీ ఇది. దీంట్లో మీరు స్టాక్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన వీడియోస్, మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్ఫోలియో, యుఎస్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం లాంటి వేరే యాప్ లో లేని ఎన్నో రకాల ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు కనుక మీరు డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకుంటే 3000 రూపాయల డిస్కౌంట్ కూపన్స్ తో పాటు 1000 రూపాయల బ్రోకరేజ్ ఛార్జెస్ ని కూడా మీరు పొందవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీకు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్ తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి ఫ్రీగా ఈజీగా డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. హార్ట్ అటాక్స్ వల్ల ప్రతి సంవత్సరం 80 లక్షల మంది చనిపోతున్నారు. నార్మల్గా గుండెపోటు వచ్చిన వ్యక్తికి ఛాతిలో నొప్పి, ఎడమ చేయి కింది భాగం లాగటం, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం లాంటి లక్షణాలుంటాయి. ఇలాంటి లక్షణాలు కనపడని హార్ట్ అటాక్స్ కూడా ఉంటాయి. వాటినే సైలెంట్ హార్ట్ అటాక్ అంటారు. ఇప్పుడు వచ్చే హార్ట్ అటాక్లలో 45% ఈ సైలెంట్ హార్ట్ అటాక్సే. ఒక వ్యక్తికి గనక సైలెంట్ హార్ట్ అటాక్ వస్తే ఆయనకి ఎలాంటి పెయిన్ ఉండదు. బాధ కలిగించే విషయం ఏంటంటే ఇవి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉండవు కాబట్టి ఇది వచ్చిన సంగతి కూడా పేషెంట్ కి తెలియదు. ఈ రకమైన హార్ట్ అటాక్స్ ని గుర్తించడం కూడా చాలా కష్టం. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తికి మనం గనక సరైన టైంలో ట్రీట్మెంట్ అందించగలిగితే అతను బతికే చాయిస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక వ్యక్తికి ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో చెప్పడం చాలా కష్టం. తమిళనాడుకు చెందిన ఈ 16 సంవత్సరాల పిల్లోడు ఆకాష్ మనోజ్ రాబోయే గుండెపోటుని 6 గంటల ముందే గుర్తించే ఒక డివైస్ ని తయారు చేశాడు. వీళ్ళ తాతయ్య కూడా సైలెంట్ హార్ట్ అటాక్ తో చనిపోవడం ఈయన్ని మార్చేసింది. 3 సంవత్సరాల పాటు చాలా కష్టపడ్డాడు. ఎంతో మంది డాక్టర్లను కలిశాడు. గుండెకి సంబంధించిన ఎన్నో రకాల ఆర్టికల్స్ ని చదివాడు. చివరిగా ఒక విషయాన్ని కనుక్కున్నాడు. మన గుండె 8000 రకాల ప్రోటీన్స్ ని రిలీజ్ చేస్తుంది. దాంట్లో ఒకటి FABP3. గుండెకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు గుండె ఈ ప్రోటీన్ ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. రక్తంలో ఈ ప్రోటీన్ యొక్క వాల్యూ నార్మల్ కన్నా ఎక్కువగా ఉంది అంటే మన గుండె ఏదో ఒక ప్రాబ్లంలో ఉందని అర్థం. ఆకాష్ రక్తంలో ఉండే ఈ ప్రోటీన్ లెవెల్స్ ని బేస్ చేసుకుని 6 గంటల ముందే గుండెపోటును గుర్తించే ఒక బ్యాండ్ ని తయారు చేశాడు. ఈయన తయారు చేసిన ఈ బ్యాండ్ ని మన చేతి మణికట్టుపై గాని చెవి దగ్గర గాని అతికిస్తే చాలు. దీంట్లో ఉండే సెన్సార్ ఎప్పటికప్పుడు మీ బ్లడ్ లో ఉన్నటువంటి ఈ ప్రోటీన్ వాల్యూని మానిటర్ చేస్తుంది. ఒకవేళ ప్రోటీన్ లెవెల్ కొంచెం పెరిగినా ఇది ఆ వ్యక్తిని అలర్ట్ చేస్తుంది. ఆకాష్ తయారు చేసిన ఈ బ్యాండ్ ధర గ్లూకోమీటర్ కన్నా తక్కువ, కేవలం 900 రూపాయలు మాత్రమే. కేవలం 16 సంవత్సరాల వయసున్న ఆకాష్ ప్రపంచంలోని ఎన్నో గొప్ప గొప్ప వేదికలపై ప్రసంగాన్నిచ్చాడు. ఆకాష్ తయారు చేసిన ఈ పరికరానికి గాను రాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ ని కూడా తీసుకున్నాడు. త్వరలో మార్కెట్లోకి రిలీజ్ అవనున్న ఈ బ్యాండ్ ఎంతో మంది గుండె చప్పుడుని నిలబెట్టబోతుంది.
ఒక చెట్టు నుంచి పేపర్ని తయారు చేయాలంటే ఆ చెట్టు కనీసం 20 సంవత్సరాలు పెరిగి ఉండాలి. అప్పుడే మనం దాని నుంచి పేపర్ని తయారు చేయగలం. 20 సంవత్సరాల పాటు పెరిగిన ఒక చెట్టు నుంచి దాదాపు 8300 పేపర్స్ ని మనం తయారు చేయవచ్చు. అదే ఒక టన్ను పేపర్ కావాలంటే 24 చెట్లని మనం నరకాల్సి ఉంటుంది. చెట్లు లేకపోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మనందరికీ తెలుసు. అయినా సరే ప్రతిరోజు 80,000 చెట్లని కేవలం పేపర్ కోసమే మనం నరికేస్తున్నాం. ఇది ఇలాగే కంటిన్యూ అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద నరకడానికి ఒక చెట్టు కూడా మిగలదు. అసలు చెట్టు లేకుండా పేపర్ని తయారు చేయలేమా అంటే తయారు చేయొచ్చని నిరూపించారు బెంగళూరుకు చెందిన కావ్య. చెట్లను వాడకుండా బట్టలు కుట్టిన తర్వాత మిగిలే కాటన్, పత్తి తీసేసిన తర్వాత మిగిలే గింజలు, కొబ్బరి పీచు, మొక్కజొన్న పొట్టు, గడ్డి, షుగర్ మిల్స్ నుంచి బయటకొచ్చే పిప్పి వీటన్నిటిని యూజ్ చేసి పేపర్ని తయారు చేసే ప్రాసెస్ ని ఈమె కనిపెట్టింది. అలా ఈమె తయారు చేసిన ఈ పేపర్ పేరు బ్లూ క్యాట్ పేపర్. చెట్టు ద్వారా తయారైన పేపర్ కి ఈ పేపర్ కి పెద్ద తేడా అంటూ ఏమీ ఉండదు. నార్మల్ గా మనం వాడే వైట్ పేపర్ ని తయారు చేయడానికి 80 రకాల కెమికల్స్ ని యూజ్ చేస్తారు. కానీ ఈ పేపర్ ని తయారు చేయడానికి ఒక్క కెమికల్ ని కూడా యూజ్ చేయరు. కాబట్టి దీనివల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదు. అంతేకాదు ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత దీన్ని 100% రీసైక్లింగ్ చేయొచ్చు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈమె స్టార్ట్ చేసిన బ్లూ క్యాట్ పేపర్స్ కంపెనీ పనికిరాని చెత్త నుంచి పనికొచ్చే పేపర్ ని తయారు చేసే పనిలో ఉంది. అలా వీళ్ళ కంపెనీ ప్రస్తుతం ప్రతి నెల 30,000 టన్నుల కలపని సేవ్ చేస్తుంది. కొన్ని వందల చెట్లని కోతకి గురవ్వకుండా కాపాడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషికున్న అతిపెద్ద శత్రువు ప్లాస్టిక్. మనం ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ని యావరేజ్ గా 9 నిమిషాలు మాత్రమే యూజ్ చేస్తాం. కానీ ఆ ప్లాస్టిక్ బ్యాగ్ భూమిలో కలవడానికి 500 సంవత్సరాల టైం పడుతుంది. అప్పటి వరకు అది ఆ ప్లేస్ ని పొల్యూట్ చేస్తూనే ఉంటుంది. ప్లాస్టిక్ వల్ల ఎన్ని నష్టాలు వస్తాయో మనందరికీ తెలుసు. అయినా సరే మనందరం దాన్నే యూజ్ చేస్తాం. అలాంటి పనికిరాని ప్లాస్టిక్ నుంచి పెట్రోల్ ని, డీజిల్ ని తయారు చేస్తున్నాడు హైదరాబాద్ కి చెందిన సతీష్ కుమార్ అనే ఈ వ్యక్తి. 500 కేజీల ప్లాస్టిక్ నుంచి 400 లీటర్ల ఇంధనాన్ని ఈయన తయారు చేస్తున్నాడు. It has a uniqueness that it develops C14C diesel and C10 synthetic petrol kerosene and C8 as synthetic petrol. ప్రస్తుతం ఈయన కంపెనీ రోజుకి 500 కిలోల ప్లాస్టిక్ ని ప్రాసెస్ చేసి ఇంధనంగా మారుస్తుంది. ఇలా తయారు చేసిన పెట్రోల్, డీజిల్ ని మార్కెట్ రేట్ కన్నా 10 రూపాయల తక్కువకి బయటున్న కంపెనీలకి అమ్ముతున్నాడు. మన దేశంలో ఉన్న వాళ్ళంతా కలిసి రోజుకి 15 లక్షల టన్నుల చెత్తని తయారు చేస్తున్నాం. మన దేశంలో ఒక్కరోజు రిలీజ్ అయ్యే చెత్తని గనక కుప్పలా మారిస్తే అది ప్రపంచంలోనే ఎత్తైనటువంటి బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ కన్నా 3 రెట్లు ఎత్తుంటుంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై లాంటి పెద్ద పెద్ద సిటీస్ లో ఈ చెత్తనంతటిని సిటీ బయట ఉండే ఒక డంప్ యార్డ్ లో విసిరేస్తారు. ఒక ముంబై డంప్ యార్డే 14 బిల్డింగ్ల హైట్ ఉంటుంది. వర్షపు నీళ్లకి ఆ డంప్ యార్డ్ లోని చెత్త కుళ్ళిపోతున్నా ఎవరూ పట్టించుకోరు. దానికి మంటలు అంటుకొని రోజుల పాటు కాలుతున్నా దాన్ని పట్టించుకునే వాడే ఉండడు. కానీ ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో పరిస్థితి వేరు. ఏ చెత్తనైతే మిగతా సిటీస్ ప్రాబ్లం అని అనుకుంటున్నాయో ఆ చెత్తనే ఇక్కడ వాళ్ళు ఆదాయంగా మార్చుకున్నారు. ఈ సిటీలో 410 మంది మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజు డోర్ టు డోర్ వెళ్లి చెత్తని కలెక్ట్ చేసుకుంటారు. అలా కలెక్ట్ చేసిన చెత్తని తడి చెత్త, పొడి చెత్త అని సపరేట్ చేస్తారు. ఏ చెత్త అయితే భూమిలో కలుస్తుందో ఆ చెత్తని సపరేట్ చేసి దాన్ని ఎరువుగా మార్చి అక్కడి రైతులకి అమ్మడం జరుగుతుంది. ఏ చెత్త అయితే భూమిలో కలవదో అలాంటి ప్లాస్టిక్ ని, మెటల్స్ ని సపరేట్ గా ప్యాక్ చేసి వాటిని రీసైక్లింగ్ ప్లాంట్ కి అమ్మడం జరుగుతుంది. దీనివల్ల అక్కడి మున్సిపాలిటీ నెలకి 9 లక్షల రూపాయల్ని సంపాదిస్తుంది. అందుకే అంబికాపూర్ ఇండియాలోనే అత్యంత స్వచ్ఛమైన నగరాల్లో నంబర్ 1 ప్లేస్లో ఉంది. మీరు గనక అక్కడికి వెళ్తే ఏ హోటల్లోనైనా సరే కిలో ప్లాస్టిక్ ఇచ్చి ఫుల్ మీల్స్ తినొచ్చు, అరకిలో ప్లాస్టిక్ ఇచ్చి టిఫిన్స్ ని చేయొచ్చు. అంబికాపూర్ సైజ్ 1900 స్క్వేర్ కిలోమీటర్స్. మన ఇండియా సైజ్ 32,82,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ లెక్కన మన ఇండియా మొత్తం ఈ ప్రాసెస్ ని గనక స్టార్ట్ చేస్తే నెలకి 1800 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి ఆదాయం రూపంలో వస్తుంది. యాపిల్స్. మనందరికీ తెలుసు యాపిల్స్ కేవలం కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి లో టెంపరేచర్ ప్లేస్లలో మాత్రమే పండుతాయి. అలాంటి పరిస్థితిని మార్చేశాడు ఒక సాధారణ రైతు. ఆయనే హిమాచల్ ప్రదేశ్ కి చెందిన హరిమాన్ శర్మ. ఈయన అన్ని ప్రాంతాల్లో అన్ని వెదర్ కండిషన్స్ లో పండే హైబ్రిడ్ యాపిల్ ని తయారు చేశాడు. ఈయన తయారు చేసిన ఆ హైబ్రిడ్ యాపిల్ పేరే హరిమాన్ 99. యాపిల్ మొక్క యొక్క కొమ్మని రేగు చెట్టు యొక్క కొమ్మతో అంటుకట్టి ఈ కొత్త రకం యాపిల్ వంగడాన్ని తయారు చేశాడు. నార్మల్గా యాపిల్ చెట్టు పెరగాలంటే 10 నుంచి 20 డిగ్రీల టెంపరేచర్ కావాల్సి ఉంటుంది. కానీ ఈయన తయారు చేసిన మొక్క మాత్రం 40 డిగ్రీల టెంపరేచర్లో కూడా ఈజీగా పెరుగుతుంది. ఒక యాపిల్ చెట్టు కాయాలంటే దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల టైం పడుతుంది. కానీ ఈయన తయారు చేసిన యాపిల్ చెట్టు కేవలం 2 సంవత్సరాల్లోనే కాతకొస్తుంది.
ఇప్పటివరకు దాదాపు 80,000 మొక్కల్ని ఈయన వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేశాడు. ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 4,000 మంది రైతులు ఈయన తయారు చేసిన ఈ యాపిల్ రకాన్ని పండిస్తున్నారు. జర్మనీ, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి ఎన్నో దేశాలకు ఈయన ఈ మొక్కల్ని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఈయన చేసిన కృషికి గాను ఎన్నో అవార్డులు ఈయన్ని వరించాయి. మన రాష్ట్రపతి గారు ఈయనకి గోల్డ్ మెడల్ తో పాటు ప్రేరణా శ్రోత అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా మొట్టమొదటిసారిగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ముప్కల్ మండలానికి చెందిన ఏలేటి లింబారెడ్డి అనే రైతు కూడా ఈ హరిమాన్ 99 అనే రకం యాపిల్ ని పండించడం జరిగింది. ఈ ఒక్క వ్యక్తి వల్ల ఒకప్పుడు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన యాపిల్ ఇప్పుడు తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లో పండుతుంది. ఎంతో మంది రైతులకి ఈయన ఒక ఇన్స్పిరేషన్. ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వీళ్ళే కాదు, తన తల్లి మంటల్లో ఇరుక్కొని చనిపోతే అలాంటి పరిస్థితి మరే తల్లికి రాకూడదని మంట అంటిన వెంటనే దాన్ని ఆపేసే విధంగా తక్కువ ఖర్చుతో కూడిన ఫైర్ ఎక్స్టింగ్యూషన్ ని తయారు చేశాడు తమిళనాడుకు చెందిన శివకుమార్ అనే 9వ క్లాస్ చదువుతున్న ఒక పిల్లవాడు. ఎలాంటి కరెంట్ అవసరం లేకపోయినా పనిచేసే వాషింగ్ మిషన్ ని తయారు చేసింది 14 సంవత్సరాల రమ్య జోష్ అనే అమ్మాయి. ఇలాంటి వాళ్ళ గురించి జనాలకి తెలియజేసే ఒక చిన్న ప్రయత్నమే ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.